తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీరు చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే అయిన సీతక్క గారు అదే పదవిని నిర్వర్తిస్తూ ఉన్నారు. మీలాగే ఆవిడ కూడా ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన తెగ నుంచి వచ్చేసి ఇలా మహిళా మంత్రులుగా రాణిస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా సంతోషం. తను కూడా కష్టపడి ఆదివాసీ కుటుంబంలో పుట్టి ఉద్యమానికి పోయి, ఉద్యమం నుంచి వచ్చి తెలుగుదేశంలో ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయి ఇవాళ తను పంచాయతీరాజ్ చూస్తుంది, మహిళా శిశు సంక్షేమ. అయితే నేను లక్కీ అంటాను, ఎందుకంటే నాకు చాలా చేసే అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చే ముందు అన్ని అంగన్వాడీలకు ఆరోగ్యలక్ష్మి పథకం లేకుండే. ఆరోగ్యలక్ష్మి అంటే ఒక గర్భిణికి బాలింతకు ఒక పూట కడుపు నిండా అన్నం పెడతారు. ఒక ఆకుకూర, పప్పు, ఒక కోడిగుడ్డు, 200 ml ఒక గ్లాస్ పాలు ఇస్తారు. అది ఎప్పుడు లేదు. అది కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నీ అది ఇచ్చారు. అలాగే తెలంగాణ రాకముందు 4200 జీతం ఉండేది. అంగన్వాడీ టీచర్లను వర్కర్లుగా చెప్పుకునేవాళ్ళు. కేసీఆర్ గారు వాళ్ళ జీతాలను 3 సార్లు పెంచారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్ల జీతం 13,850. అలాగే చాలామంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు, ప్రమోషన్స్ ఇచ్చారు, చాలా వాళ్ళను. అయితే ఇప్పుడు వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. ఈ జీతాన్ని కనీస వేతనం కింద మారుస్తాం, 18,500 ఇస్తామన్నారు, చేయలేదు. లేకపోతే కొత్తగా ఇన్నోవేటివ్గా మేమున్నప్పుడు బాలామృతం అని, లేకపోతే బాలామృతం ప్లస్ అని, లేకపోతే చాలా మహిళలకు కేసీఆర్ గారి హయాంలో జరిగినంత మేలు, వాళ్ళ అభివృద్ధికి పడిన పునాదులు చాలా గొప్పగా చెప్పవచ్చు. ఈ దేశాన్ని ఒక మహిళా ప్రధాని పాలించినప్పుడు కానీ, అనేక రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు పాలించినప్పుడు కూడా మహిళలకు రాని, మహిళా నాయకులకు రాని ఆలోచన కేసీఆర్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక తండలో పుట్టిన ఆలోచనతోనే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎవరిచ్చే ప్రయత్నం చేశారు? పాలోళ్ళు, పక్కన వాళ్ళు, మేనమామలు కూడా 5,000 ఇవ్వాలంటే వెనక ముందు ఆడే క్రమంలో 1,116. ఎవరికే కష్టం వచ్చినా ఖచ్చితంగా మీరు వారి పక్కన ఉంటారు. అలాగే మన కవిత గారి విషయంలో కూడా మీరు ఉన్నారు. లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఆమెని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తీసుకువెళ్ళేటప్పుడు, తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఢిల్లీ వచ్చారు, అక్కడ దీక్షలు చేశారు, ఆమెకి మద్దతు ఇచ్చారు, మళ్ళీ ఆమెను వెనక్కి తీసుకువచ్చే వరకు కూడా మీరున్నారు. అలాంటి కవిత గారి జీవితంలో మళ్ళీ ఆవిడ్ని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి? కవిత గారు ఎప్పుడు మాట్లాడినా అంటే మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. కవిత గారిని అంటే కేసీఆర్ గారి మా నాయకుడు బిడ్డగా, తను ఒక ఉద్యమ నాయకురాలుగా మేమందరం గౌరవించాం. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్, హరీష్ రావు గారి తర్వాత కవిత గారనే చూస్తాం. ఆమె పనితీరు, ఆమె అవన్నీ అట్లాగే ఉండేవి. ఆ రోజు కూడా ఆ లిక్కర్ కేసులో ఇదైనప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి పంపించారు అక్కడికి, మీరు వెళ్ళండి, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. అలాగే మిగతా ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాలు ఉంటాయి, నాకంటూ నియోజకవర్గం లేదు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని కాబట్టి నన్ను వెళ్ళమన్నారు. నేను అక్కడ రోజు అంటే ఈడీ కోర్టులో ఉన్నప్పటి నుంచి అక్కడే మొత్తం ఉన్నాను. నేను తీహార్ జైలు వెళ్ళే వరకు, తీహార్ జైలు వెళ్ళి కూడా నేను కలిశాను. జైలు నుంచి రిలీజ్ అయిన రోజు కూడా మేమందరం వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం. కానీ తర్వాత తన ప్రవర్తన కానీ, లేకపోతే తనని ఎవరు పట్టించుకోలేదు అని నేను కాదు, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా తనతోనుంది. తను జైల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్లో మేము అన్నీ ఓడిపోయినా, మాకు ఇబ్బందులు వచ్చినా ఎవ్వరం కూడా కించిత్తు ఒక మాట కూడా తనకు అనకుండా, అంటే చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు ఆడపిల్లలు, లిక్కర్ కేసు అంటే ఆడపిల్లలు చేయకూడనిదనే ఒక భావన, అవన్నీ ఉన్నప్పుడు మాకు కొంచెం నష్టం జరిగినా, పార్టీకి నష్టం జరిగినా, నాయకుడికి నష్టం జరిగినా తన వెంట తనకు అన్ని రకాల మద్దతు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము అందరం ఇచ్చాం. కానీ ఎందుకు అవన్నీ తను పక్కన పెట్టేసి అవసరం లేని పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన అన్నీ కూడా మాట్లాడి పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో ప్రయత్నం చేస్తున్న క్రమంలో పార్టీ నుంచి తనల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అది నేనే చెప్పవలసి రావడం.
అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, నాకు కార్యకర్తలు, పార్టీ, రాష్ట్రం, ప్రజలు ముఖ్యం, కొడుకైనా బిడ్డైనా కుటుంబమైనా అన్ని తర్వాతే అని. కాబట్టి ఒక బిడ్డ లక్షల మంది కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ, కోట్ల మంది ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీ మీద తను దుమ్మెత్తి పోస్తుంటే, తను ఇబ్బంది పెడుతున్నప్పుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఆడపిల్లగా అది నాకు చెప్పమన్నారు. అది అంటే ఆ రోజు అది కరెక్ట్. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయానికి ఆమె మాత్రమే బాధ్యురాలు. ఎవరు కావాలని ఆమెను మెడపెట్టి గంటేసే ప్రయత్నమో, నెట్టేసే ప్రయత్నమో, వెళ్ళిపోవాలనే ఆలోచన ఎవరికి లేదు. కేసీఆర్ గారు ఆడబిడ్డల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని ఇప్పటికీ చాలాసార్లు మీరు చెప్పారు. అయితే సొంత బిడ్డే పార్టీ నుంచి వెళ్తున్నా, కుటుంబం నుంచి వెళ్ళిపోతున్నా, తనకి ప్రత్యర్థిగా తయారవుతున్నా కేసీఆర్ గారు ఎందుకు ఆపలేకపోయారు? ఒక తండ్రిగా, ఒక పార్టీ అధినేతగా ఆయన ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? ఫస్ట్ భర్త, తర్వాత తండ్రి, తర్వాత నాయకుడు. అంటే ఒక బిడ్డ శ్రేయస్సు కోసమో, ఒక బిడ్డ ఆనందం కోసమో, ఆమె అవసరాల కోసమో, ఆమె కోరికల కోసమో నమ్ముకున్న కోట్ల మంది బిడ్డలను ఇబ్బంది పెట్టలేడు కదా. ఒక తర్వాత ఆయన నాయకుడు, ఇప్పుడు రాష్ట్రానికి నాయకుడు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకునే నాయకుడు ఆయన. కోట్ల మంది మద్దతు ఇస్తే తెలంగాణ సాధించుకున్నవాడు. వాళ్ళందరి కోట్ల మంది ఆయనకు 2 సార్లు చేతిలో అధికారాన్ని పెట్టి నువ్వే పాలించు, మీరు పాలిస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి నమ్మిన వాళ్ళు. వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే పని తను చేస్తున్నప్పుడు కొడుకుతో పాటు ఉన్నత విద్యలు చదివించి విదేశాలకు వెళ్ళి చదువుకుంది, గొప్పగా తను నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, తను ఈరోజు ఇవాళ సమాజంలో తనకింత గౌరవం, గుర్తింపు ఉంది అంటే కేసీఆర్ బిడ్డగానే కదా. కల్వకుంట్ల కవితగానే ఉంది తప్ప చాలామంది ఉంటారు వాళ్ళకి లేని గౌరవం, గుర్తింపు, తనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది అని అంటే కేసీఆర్ వల్లే కదా. అది లేకుండా తను మాట్లాడితే బాగుండేది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి తన భుజాల మీద ఇంకెవరో తుపాకీ పెట్టి కాలుస్తుంటే కేసీఆర్ని కాల్చాలి, కేటీఆర్ని కాల్చాలి, కోటి మంది తెలంగాణ వాదుల్ని కాల్చాలి అని తను చూస్తే ఈ బిడ్డలే ముఖ్యమని కేసీఆర్ గారు భావించారు కాబట్టి ఆమెను వదులుకున్నారు. తెలంగాణ రాజకీయాలు, పొలిటికల్ కెరీర్ గురించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.